నమస్తే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 గ్రామంలో అతి పురాతనమైన శివాలయంలో మహానుభావుడు మరి ఇక్కడ తపస్సు చేసినటువంటి కిషన్ ప్రభు స్వామి ఆశ్రమంలో మరి దుందుబి వాగుబడిన ఎంతో మహిమగల క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈరోజు కిషన్ ప్రభు స్వామి ఆరాధన ఉత్సవాలు అంటే అవి ఎన్నో నాకు కూడా తెలియదు. మరి 89వ ఆరాధన ఉత్సవాలలో మనం పాలు పంచుకోవడం జరిగింది. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిని, పుణ్యమో ఈనాడు గంటిని. మరి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మరి ఆ మహానుభావుని ఉత్సవాలలో ఆరాధన ఉత్సవాలలో నేను నాతో పాటు చాలామంది గ్రామస్తులు కూడా రావడం జరిగింది. మరి భక్తుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ మరి కొంతమంది వయసు మీద పడ్డప్పటికీ ఆ గురువుల ప్రేమను మర్చిపోలేక మరి రావడం జరిగింది. మనతో పాటు కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు తెలుసుకో ప్రయత్నిద్దాం. నమస్కారం గురూజీ. ఏ ఊరు స్వామి మీది? ఆవంచ. మీ పేరు? నా పేరు వాసుదేవ్. వాసుదేవ్. వృత్తి ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం. ఎంతమంది సంతానం? 2 కొడుకులు, 1 బిడ్డ. మీ ధర్మపత్ని పేరేంటి? కళావతి. కళావతి. మరి ఇక్కడ మీకు ఈ ఆశ్రమంతో అనుబంధం ఏంటి? మీరు ఎవరికి శిష్యరికం తీసుకున్నారు? ఇక్కడ అనుబంధం అంటే మా తాత నుంచి. మీ తాత పేరు? మా తాత పేరు రాజలింగం. రాజలింగం. అంటే ఈ కిషన్ ప్రభుతో అనుబంధమా? లక్ష్మి ఎవరితో మా అనుబంధం? తాత కిషన్ ప్రభు శిష్యుడు. మీ తాత? మా తాత ఈయన శిష్యుడు. మీ నాన్న వాళ్ళ తండ్రి సొంతము? మా నాయన వాళ్ళ తండ్రికి కిషన్ ప్రభు శిష్యుడు. కిషన్ ప్రభు గురువు. మా తాత శిష్యుడు. మీది ఎవరికి శిష్యుడు? మా తర్వాత మా తాత సత్యం ముందు ఈ లక్ష్మణ్ దాసుని చెప్పిపోతే వీడికి వచ్చి మా నాయన వాళ్ళు ఉపదేశం తీసుకున్నారు. అప్పటి నుంచి వీడికి మాకు అనుబంధం ఒక 45 ఏళ్ళ నుంచి. మీ గురువుని ఆశ్రయించిన మరి మీరు? నేనేమో మా గురువులు మేము ఎంత ఆయన నా గురువు, ఈయన నా గురువు. మా తాతలు రాళ్ళకాలే అవుతుంది. గురుపాదం తీసుకోలేదా? ఈయన తాత ఆయన తాత. తాతలోకి మీరు తీసుకోలేదా గురుపాదం? నేనే తీసుకోలేదు. జీవితం చిన్నది కదా, మరి ఇంకా వెళ్ళలేదు. 65 ఏళ్ళు అవుతున్నది. మరి గురువులు ఇంకా ఆశ్రయించలేకపోయి ఆశ్రయించాలనుకునే ఉన్న గురువు పోయిండు. ఇక ఉన్న గురువు పోయిన సంతోషం. మరి కొత్త గురువులు అయినా చూసుకోవాలి. లేదు, ఇంకా చూడాలి. అందుకే అంటున్నా చూడాలి. ఇంకా మీరు ప్రతి ఆరాధనకు వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం మా నాయన వచ్చేది, మా నాయన తర్వాత వచ్చేది. మా నాయన చచ్చినప్పటి నుంచి ఇప్పుడు నేను వస్తున్నాను. మా నాయన చచ్చిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరూ పని ఆశ్రమానికి వచ్చారా? మా అందరు వచ్చారు. వచ్చి చూసిపోయారు అందరు? అందరూ చూసిపోయారు. మా నాయన వాళ్ళు 5 మంది వచ్చిండ్రు. మా అమ్మలు, మా నాయనలు, మా తమ్ముడు అందరు. ఎట్లా అనిపిస్తుంది ఇక ఆశ్రమానికి వచ్చి? ఈ టైంకి వస్తూనే ఉన్నాం. 10 ఆయన దయపడి మా మీద ఉందో లేదో ఇక అది ఆయన తెలుసు, మాకు తెలుసు. అంతేనా? ఇక్కడ కిషన్ ప్రభు స్వామి గురించి చెప్పాలంటే ఒక్క మాటల 2 మాటలు చెప్పండి ఆయన గొప్పతనం గురించి. ఆయన గొప్పతనం అంటే ఆయన ఈడ మునిచి ఆడ తెలిగినట్టు, ఆడ మునిచి ఈడ తెలిగినట్ట. తిరుపతిలో శ్రీశైలం తిరిగితే శ్రీశైలం తిరిగి ఆడకుండా తెలిగినట్ట. అవి అనంగా విన్నాం. మేమైతే చూడలేదు, మాకు తెలియదు. చెప్తుంటే విన్నా. వీడికి వచ్చినప్పుడు వాళ్ళే అనేది భజనలా. నేను వీడికి రావడం 40 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నారు. అంటే మీరు మొదట్లో వచ్చినప్పుడు ఈ విగ్రహం ఉన్నదా ఇక్కడ? లేదు, తర్వాత కట్టించింది. తర్వాత కట్టించింది. ఇక్కడ ఆశ్రమం సమాధి ఒకటే. మరి ఇప్పుడు కిషన్ ప్రభు స్వామి కింద సమాధి ఉంది కదా, ఉంది. అంటే ఆయన ఇక్కడ నిర్వీర్యం చెంది అంటే ఇక్కడే తను చాలించారా? ఎక్కడ తను చాలిస్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? ఇక్కడే తను చెప్పారా? మరి లక్ష్మణ్ దాస్ చూసారా మీరు? లక్ష్మణ్ దాస్ మొన్న చచ్చిపోయి లక్ష్మణ్ దాస్ చచ్చిపోయి 40 ఏళ్ళు అవుతుంది. ఇంకా మీ తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ దాస్ చచ్చిపోయి 40 ఏళ్ళే. 89. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ అంతా 50 ఏళ్ళ పైబడిన ముసలి వాళ్ళే వచ్చారు. 50 ఏళ్ళ పైబడిన చిన్నపిల్లలు ఎవరు కూడా కనిపించట్లేదు. ఎందుకు మరి ఇట్లా? నేను ఏమంటానంటే ఇప్పుడు కిషన్ ప్రభు పోయారు, తను చాలించారు, తర్వాత వారి శిష్యులు చేశారు, లక్ష్మణ్ దాస్ గారు చేశారు. లక్ష్మణ్ దాస్ గారు తను చాలించారు, వారి పిల్లలు అంత చేస్తున్నారు. ఇప్పుడు భక్తుల సంఖ్య తగ్గిపోయింది, శిష్యరికం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మాఘమాసం ఇది మన భాద్రపద మాసం. ఏ ఊళ్ళో చూసినా వినాయకుడు, ఎక్కడ చూసినా వినాయకుల పండుగ పెద్దగా ఉంది. ఆ వినాయకుల నుంచి లేకపోతే ఎంత మంది పట్టనే పట్టడు. అంటే ఒక వినాయక చవితి రావడం వల్ల ప్రాబ్లం, కొంతమంది రాలేకపోయారు అంటున్నారు.
ఇక్కడికి. అయితే నా అనుమానం ఏంటంటే ఏం లేదు అనుమానం ఏం లేదు. శిష్యులు తగ్గిపోతున్నారు కదా, ఏం తగ్గలేడు. మరి రానున్న కాలంలో ఈ కార్యక్రమాలను ఎవరు ముందు తీసుకెళ్తారు? కార్తీక పౌర్ణానికి రాని ఇదంతా పట్టదు. కార్తీక కార్తీక పౌర్ణమిలో ఏముంటుంది? కార్తీక పౌర్ణానికి లక్ష్మణదాస్ ఆరాధన ఉంటుంది. లక్ష్మణదాస్ అప్పుడు కూడా మీరు వస్తారా? వస్తారు. మరి చూడండి, మనతో పాటు ఉన్నారు ఆవంచ వాస్తవ్యులు. ఏం పేరు అన్నారు? వాసుదేవ్. వాసుదేవ్ గారు 40 సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. వారికి కలిగినంతగా తోచినంతగా సహాయ సహకారాలు ఆశ్రమానికి చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మీకు చేస్తే మీ మనసుకు ఎలా తృప్తి అనిపిస్తుంది? నా ఆత్మకు నేనే తృప్తి. ఆత్మకు సంతృప్తి ఎందుకు? నా ఆత్మ నేను సంతృప్తి పడుతున్నాను. ఈ భక్తులకు చేయడం వల్ల ఇవన్నీ నాకు నేను తృప్తి పడిపోతాను అన్నమాట. ఈ భక్తులు చేయడం వల్ల భగవంతుని చేసినట్ట లేకపోతే ఎట్లా? భక్తులు చేసిన ఒకటే, భగవంతుని చేసిన ఒకటి. అంటే భగవంతుని భక్తుల రూపంలో వస్తారంట. ఆయన రూపంలో వీళ్ళు వస్తారు, వీళ్ళ రూపంలో ఆయన ఉన్నాడు. చూడండి, మరి వాసుదేవ్ గారితో కాస్త సమయం భజన విరామం దొరికింది. అంటే ఇప్పటిదాకా భజనలు చేశారు, అఖండ పారాయణాన్ని భజన చేస్తూనే ఉన్నారు. కాస్త విరామం, టీ విరామం లాగా తీసుకోవడం వల్ల మనం వాసుదేవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. మరి మరొక భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఇంటిలోన రేపు మంటిలోన మరి కనుక వచ్చిన వాళ్ళను మనకి ఏదో సౌకర్యం ఉంది కనుక మన యూట్యూబ్ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ స్వామి.